అని నేను ఫీల్ అవుతా ఉన్నాను. చాలా వండర్ఫుల్ సెషన్ మనకి రెడీగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా దృష్టి పెట్టి చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడే నేను రవిచంద్ర సార్ మాట్లాడినాను. ఈ బిజినెస్ లో ఎంత పొటెన్షియల్ ఉందనేది చాలా మందికి అర్థం కావట్లేదు. అర్థమైన వాళ్ళు కూడా ఆ పొటెన్షియల్ ని ఎలా మనం తీసుకోవాలన్న విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఆ, కొంచెం క్లారిటీ తీసుకొని ఎలా వర్క్ చేయాలి, ఏం చేయాలి. మరి సక్సెస్ఫుల్ లీడర్స్ మనకి ఇందాక సార్ చెప్పినట్లుగా మన చందు సార్ కానీ, పైన ఉన్న మన అప్లయన్స్ కానీ, మాణిక్యరావు సార్ కానీ, రవిచంద్ర సార్ కానీ, ఇట్లా మంచి ఇన్కమ్ ఆదాయం ఎలా తీసుకుంటున్నారు, వాళ్ళు ఏం చేశారు, ఏం చేస్తే వాళ్ళకి టీం వచ్చింది, అవి మనం ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో నేర్చుకొని దాన్ని మనం కూడా ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్ గా మనకు కూడా అలాంటి టీం వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో దయచేసి మిత్రులారా గమనించండి. ఇలాంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ లో మనల్ని తీసుకొచ్చినందుకు మన అప్లయన్స్ కి మనం ఎల్లవేళ్ళ కూడా రుణపడి ఉంటామని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈరోజు ఒక వండర్ఫుల్ సెషన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. సో దయచేసి మిత్రులందరూ కూడా బుక్ పెన్ను తీసుకొని రెడీగా ఉన్నట్టయితే వీటన్నిటిని నోట్ చేసుకుంటే మనం ఈ బిజినెస్ లో ముందుకెళ్లే సమయంలో మనకి చాలా చాలా ఉపయోగపడతాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే నిన్న ఈరోజు మనకి గ్రూప్ లో వాట్సాప్ గ్రూప్ లో ఒక మెసేజ్ షేర్ అవుతా ఉంది. మన గౌతమ్ బెల్లి సార్ వచ్చేసి ఒక మీటింగ్ లో ఎంటర్ అవుతా ఉండటం, బ్యాక్గ్రౌండ్ లో ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. అది ఏంటంటే, ఈ బిజినెస్ ప్లాన్ మన అప్లైన్ మన టీం మెంబరు మన దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు, మనం ఈ బిజినెస్ ని యాక్సెప్ట్ చేసినప్పుడు మన ఆలోచన ఎలా ఉంది, ఈ బిజినెస్ ని మనం సీరియస్ గా టేకప్ చేసి ముందుకి వెళ్దాం అనుకున్న సమయంలో మనం ఈ బిజినెస్ లో చాలా డబ్బు ఉంది, మనం చెప్పిన వాళ్ళంతా ఈ బిజినెస్ లో జాయిన్ అవుతారు, ఒక మంచి టీం ఫామ్ చేయొచ్చు, తద్వారా మనం కూడా ఇన్కమ్ ని సంపాదించవచ్చు అన్న ఆలోచనలో ఏదో మన కొత్త కొత్త కోరికలతో డ్రీమ్స్ తో మనం ఈ బిజినెస్ లోకి అడుగు పెట్టాం. ఎస్ ఆర్ నో? ఇది మన అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ పాయింట్ ప్రతిరోజు కూడా ఎంతమందికి గుర్తుంటుంది? ఒక్కొక్కరు వచ్చి 2 నెలలు అవుతుంది, ఒక్కొక్కరు వచ్చి 3 నెలలు అవుతుంది, ఒక్కొక్కరు వచ్చి 6 నెలలు అవుతుంది, ఒక్కొక్కరు వచ్చి సంవత్సరం అవుతుంది, ఒక్కొక్కరు వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, 3 ఏళ్ళు అవుతుంది. కానీ స్టార్టింగ్ ద బిజినెస్, ఈ బిజినెస్ ని మనం టేకప్ చేసినప్పుడు మన మైండ్ లో ఈ బిజినెస్ లో మనం ఏమేమి తీసుకోవాలి అన్న ఆలోచనతో మనం ఈ బిజినెస్ లోకి వచ్చాం అని ప్రతిరోజు ఎవరు దీనికి గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఎంతమంది డ్రీమ్ చార్ట్, గోల్ చార్ట్ ఇంట్లో రాసుకొని పెట్టుకొని 2 3 చోట్ల 4 5 చోట్ల పెట్టుకొని ప్రతి క్షణం అనుక్షణం, ఇప్పుడు విక్రమార్కుల్లో రవితేజ ఉంటాడు, ఆ నాకు ప్రతి క్షణం గుర్తొస్తూనే ఉంటుందని చెప్పేసి, అట్లాగా మనకి ఈ డ్రీమ్ లేదంటే ఆ బిజినెస్ ను మనం టేకప్ చేసే సమయంలో మనకున్నటువంటి ఆలోచన కోరికలు అవి మనకి ఇప్పుడు ప్రతిరోజు పొద్దున లెగవంగానే ఈ జూమ్ లో ఉన్న 40 50 మందిలో ఎంతమంది గుర్తు చేసుకుంటా ఉన్నారన్నది ఇక్కడ ప్రశ్న. ఇక్కడ చూడండి, అదే ఇక్కడ మనం తెలియజేస్తా ఉన్నాను. వాట్ అబౌట్ యువర్ గోల్? మీ గోల్ ఏంటి? మీరు ఏదో రాసుకొని ఉంటారు, లేదా ఈ బిజినెస్ ని టేకప్ చేసినప్పుడు మీరు అనుకుని ఉంటారు. అది ఏంటి అని మీకు క్లారిటీ ఉందా? మీరు ఈ బిజినెస్ ని ఎంత సీరియస్ గా చేస్తా ఉన్నారు? ఈ బిజినెస్ లో మీరు నాలెడ్జ్ ఎంత సీరియస్ గా నేర్చుకుంటా ఉన్నారు? మీరు ఎంత సీరియస్ గా ఈ బిజినెస్ కి టైం కేటాయిస్తా ఉన్నారు అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి చందు సార్ చెప్తా ఉంటారు, వాట్ ఈస్ ద పర్పస్, ఈ బిజినెస్ లోకి మనం ఎందుకు వచ్చాం అనేది ప్రతి వ్యక్తి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఒక లైనే కనపడుతుంది, కానీ దీని వెనకమాల చాలా రకాల అనుభవాలు, కోరికలు, బాధలు, చాలా ఇబ్బందులు, ఈ బిజినెస్ లో మన చేతికి వచ్చిన తర్వాత మన ఊహించుకున్నటువంటి లైఫ్ స్టైల్, మనం తీర్చుకోవడానికి వచ్చినటువంటి ఒక అవకాశం, కొన్ని వేల మందికి మనం జీవనోపాధి కలిగించవచ్చు అన్న ఆలోచన, కొన్ని ఆ జీవితంలో మనం సాధించలేనటువంటి
మైల్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో ఈ బిజినెస్ ద్వారా మనం సాధించవచ్చు, 10 మందికి ఆరోగ్యాన్ని మనం షేర్ చేయొచ్చు, ఇవ్వచ్చు. ఇలాంటి అన్నీ కూడా మనం ఎంతవరకు ప్రతిరోజు మనం దీని గురించి ఆలోచన చేస్తున్నాం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతిరోజు మార్నింగ్ లేవగానే మనకి గోల్ అనేది గుర్తు రావాలి. ఈ గోల్ ఏదైతే ఉందో మనల్ని ముందుకి డ్రైవ్ చేస్తూ ఉంటది. ఈ బిజినెస్ లో మనం టీం బిల్డింగ్ చేసే దానిలో కావచ్చు, మనం వర్క్ చేసే దానిలో కావచ్చు, మనం నేర్చుకునే దానిలో కావచ్చు, మనం మాట్లాడే విధానంలో కావచ్చు. ఇక్కడ చాలా మంది బిజినెస్ ప్లాన్ చెప్తున్నారు, అప్లైన్ చెప్తా ఉంటారు. డైలీ ఇద్దరికో ముగ్గురికో మీరు ప్లాన్ చెప్పాలి, ఇలా వర్క్ చేయాలి సీరియస్ గా అని అంటే, వర్క్ చేసే వాళ్ళు కొంతమంది ఏం చేస్తారో తెలిసిన, ఇద్దరికి ముగ్గురికి చెప్తారు, లెక్క కోసం చెప్తారు. వాళ్ళు బిజినెస్ లోకి రావాలి, ఖచ్చితంగా నా మాట వినాలి, ఈ బిజినెస్ ని సీరియస్ గా టేకప్ చెయ్యాలి అన్న ఇంటెన్షన్ తో మనం చెప్పే ప్రతి మాట వాళ్ళకి కనెక్ట్ అయ్యేలాగా ఉండాలి. మనం మన మాటే మన టీము, మన మాటే మన బిజినెస్, మన మన మాటే మన పీవి, మన మాటే మన గ్రోత్. మీరు ఎంత కాన్ఫిడెంట్ గా మీరు ఈ మాట చెప్తున్నారో అదే మనకి టీం ని బిల్డ్ చేసే స్కోప్ ఉంటది. ఆ మాట, మీరు మాట్లాడే మాట ఎక్కడి నుంచి వస్తుందంటే, మీకు ఈ బిజినెస్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ని బట్టి, మీకు ఈ బిజినెస్ మీద ఉన్న నమ్మకాన్ని బట్టి, మీకు ఈ బిజినెస్ మీద ఉన్న ఇష్టాన్ని బట్టి, ఈ బిజినెస్లో మీరు సక్సెస్ అవ్వాలన్న కోరిక తపన బట్టి మీ నోట్లో నుంచి వచ్చే మాట ఆధారపడి ఉంటుంది. ఆ ఇంటెన్షన్ ఎప్పుడైతే మనం చెప్పే ప్రాస్పెక్ట్కి అర్థమైపోయిందో, ఓ వెరీ గుడ్, ఇతను ఈ బిజినెస్ ని సీరియస్ గా నమ్మాడు అని అంటే ఇందులో ఏదో విషయం ఉండొచ్చు అన్న ఆలోచన రేకెత్తింప చేసేది నీ మాట. సో ఇదంతా పర్ఫెక్ట్ గా జరగాలి అని అంటే, వాట్ అబౌట్ యువర్ గోల్, నీ గోల్ ఏంటి అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ ఈ వర్క్ చేసే సమయంలో ఇక్కడ చూడండి, ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి ఇద్దరు ఉన్నారు. ఇక్కడ ఏ అనే వ్యక్తి ఓన్లీ నమ్మకాన్ని ముందు పెట్టేసి వర్క్ ఏం చేయకుండా దండం పెట్టుకుంటా ఉన్న వ్యక్తిని మనం చూస్తా ఉన్నాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, గాల్లో దీపం పెట్టి దేవుడే దిక్కు, ఐడి చేశాను కదా, నా అప్ లైనో డౌన్ లైనో ఎవరో కొట్ట వాళ్ళే చేసుకుంటా పోతారని చెప్పేసి ఇక్కడ దానికి అర్థం. కానీ బి అనే వ్యక్తి ఏం చేస్తున్నారంటే నమ్మకంతో వర్క్ చేస్తా ఉన్నారు. బి అనే వ్యక్తి నమ్మకంతో వర్క్ చేస్తా ఉన్నారు. సో ఏ అనే వ్యక్తి నాటిన మొక్క ఎలా ఉంది, బి అనే వ్యక్తి నాటిన మొక్క ఎలా ఉంది, ఒకసారి మీరే గమనించండి. మీరు ఏ కోవకు చెంది ఉన్నారో దీనిలో అన్నది మీకు మీరుగా అనాలిసిస్ చేసుకోండి. నేను ఎవరిని కూడా పలానా ఇది, పలానా వీళ్ళు ఇట్లా ఉన్నారు, పలానా వీళ్ళు ఇట్లా ఉన్నారు అని మీ అప్లైన్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు మీరుగా ఈ బిజినెస్లో ఎవరు కూడా మనకి శాలరీ ఇవ్వట్లే, మన అప్లైన్ మనకి జీతం ఇవ్వట్లే, మనం అప్లైన్ చెప్పినట్టు మనం పనిచేయాలని రూల్ ఏం లేదు, అది మనకి ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈ బిజినెస్ లో పొటెన్షియల్ ఎంత ఉంది, ఈ బిజినెస్ లో నువ్వు ఐడి ఎందుకు తీసుకున్నావు, ఈ బిజినెస్ లో ఎందుకు నువ్వు ముందుకెళ్దామని నిర్ణయం తీసుకున్నావు, ఈ బిజినెస్ లో నీ కోరికలను ఫుల్ఫిల్ చేసుకుందామని ఎందుకు వచ్చావు అనేది నీకు ఒక్కడికే సంబంధించిన విషయం. సో కాబట్టి నువ్వు ఏ విధంగా వర్క్ చేస్తున్నావు ఈ బిజినెస్ లో అనేది ఇక్కడ ఈ పిక్చర్ చూస్తే నీకు నువ్వుగా అనాలిసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి నమ్మకంతో పని చేయడం వేరు, నమ్మకంతో పని చేయకుండా ఉండటం వేరు. ఎవరికి నమ్మకం ఉంటే పనేం అవదండి. భగవంతుడు మనకి అందరికి సపోర్ట్ చేస్తాడు. ఎవరికి చేస్తాడు? కష్టపడి పనిచేసేవాడికి సపోర్ట్ చేస్తాడు. ఒక 2 రోజుల క్రితం నుంచి ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. దేవుడు మనకి రాజుని చెయ్యాలంటే కిరీటాన్ని ఇవ్వడు, ఫస్ట్ యుద్ధాన్ని ఇస్తాడు. ఆ యుద్ధాన్ని మనం ఫేస్ చేసి యుద్ధంలో గెలిస్తే కిరీటాన్ని అప్పుడిస్తాడు దేవుడు. అట్లాగా ఇక్కడ కూడా మనకి ఈ బిజినెస్ ని టేకప్ చేసిన తర్వాత చాలా రకాల సవాళ్ళు వస్తూ ఉంటాయి, చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి, చాలా రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మనకి అవన్నీ కూడా పరీక్షలు అనమాట. అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నేను లీడర్స్ అనుకుంటున్నాను, మనందరూ కూడా గమనించినట్లయితే అవన్నీ కూడా మనకు ఒక స్థాయికి వెళ్ళేదాకే ఉంటుంది. నేను వేరే టీంలో ఒక లీడర్ని చూశాను సార్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఒక లీడర్ని చూశాను. నేను ఈ బిజినెస్లోకి వచ్చినప్పటి నుంచి నాకు ఆయన పరిచయం తెలుసు, వేరే టీం.
ఒక టాపీ మేస్త్రి ఏమీ చదువుకోలే, నిశాని. ఆయన ఈ బిజినెస్లోకి నేను వచ్చి సీరియస్గా టేకప్ చేసి రెండు రెండు సంవత్సరాల పైన అవుతుంది. అప్పుడు ఆయన ఏం మాటలు మాట్లాడాడో ఇప్పుడు కూడా అదే మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన టెస్ట్ మనీ, నేను టాపీ మేస్త్రిని, నేను బయటికి వెళ్తే డబ్బు ఎంతకంటే సంపాదించలేను 20-30 ఏళ్ళ కంటే అని ఇదే చెప్తున్నాడు. ఇప్పుడు కూడా స్టిల్ నౌ అదే చెప్తున్నాడు. కానీ ఆయన చేసే వర్క్ ఎలా ఉంటుందంటే ప్రతిరోజు మీటింగ్కి వెళ్తాడు. అప్లయన్స్ కండక్ట్ చేసే మీటింగ్స్కి అయితేనే టీం ముందోళ్ళకి వెళ్తాడు, ఆయన కండక్ట్ చేసే మీటింగ్స్కి అయితేనే వెళ్ళి యూనిఫామ్ వేసుకొని మీటింగ్స్ చెబుతా ఉంటాడు. ఇదే చెబుతాడు మీటింగ్లో. ఆయనకు వచ్చింది అదే. ఆయన టాపీ మేస్త్రి, ఏం చదువుకోలే. వాళ్ళ టీంకి ఒకరోజు నేను జూమ్ మీటింగ్ చేసినప్పుడు మన సబ్జెక్టు చెప్పే విధానం చూసి అప్పటి నుంచి, సార్ నాకేం సబ్జెక్ట్ రాదు సార్, నాకు ఒకటే వచ్చు, అప్పటి నుంచి ఇదే చెబుతున్నాను, మళ్ళీ రేపు కూడా ఇదే చెబుతానని చెప్పి చెబుతున్నాడు ఆయన. నాకు ఒక 4 days బ్యాక్ స్టాక్ పాయింట్లో కనపడి కూడా. కానీ ఒక విషయం చెప్పనా, ఆయన చెక్ లాస్ట్ మంత్ 1,01,000, అంతకు ముందు 1,06,000. కరెక్ట్గా ఒక 1.5 year బ్యాక్ నాకు పరిచయం అయిన సమయంలో ఆయన విజయవాడ నిర్మలా కాన్వెంట్ దగ్గర వాళ్ళ టీం మీటింగ్ కోసం వచ్చి ఆయన నాకు చెప్పిన విషయం ఏంటంటే, సార్ అసలు వెళ్ళట్లేదు సార్ ముందుకి, నేను 70 ఏళ్ళు తీసుకుని మళ్ళీ వెనక్కి వచ్చాను, ఇప్పుడు 20 ఏళ్ళు 25 ఏళ్ళు తీసుకుంటున్నాను సార్, చాలా ఇబ్బందిగా ఉంది, ఆర్థికంగా సమస్యలు వేధిస్తూ ఉన్నాయి అని ఆయన నోటితో నాకు చెప్పాడు. 4 days బ్యాక్ 1 lakh గురించి నేను మాట్లాడతా, సార్ మీరు చాలా ఇన్స్పిరేషన్ సార్, 1 lakh ఇన్కమ్ వస్తుందా మీకు, కారు ఎప్పుడు తెస్తున్నారని అడిగితే, చిన్న చిన్న ఆర్థిక సమస్యలు ఉన్నాయి సార్, అవి క్లియర్ అయ్యే లోపు కొంచెం కార్ ఫండ్ పెరిగిద్ది, అప్పుడు నేను కారు తీసుకుంటాను అని చెప్పడం జరిగింది. అంటే ఆయన ఆలోచన ఏంటంటే ఒక ప్లాట్ఫామ్లో నాకు సక్సెస్ అనేది గ్యారంటీగా ఉంటుందని నిలబడి ముందుకు జర్నీ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన ₹1,00,000 ఆదాయం తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరికైనా మన బిజినెస్ గురించి ప్రమోట్ చేసే అర్హత ఆయనకు ఉందా లేదా? ఎవరైనా నేను పలానా టాపీ మేస్త్రిని, నేను వెస్టీజ్లో ఇవాళ నెలకు ₹1,00,000 పైన తీసుకుంటున్నాను అని చెప్తే ఎవరన్నా వినకుండా ఉంటారా? ఆలోచన ఇటు మళ్ళకుండా ఉంటుందా? ఒక్కసారి ఆలోచన చేయండి. అంత నమ్మకంతో బి అనే వ్యక్తిలాగా, మీకు పిక్చర్లో కనపడుతున్న బి అనే వ్యక్తిలాగా నమ్మకంతో పని చేసుకుంటా వచ్చాడు ఇవాళ ఆ వ్యక్తి. ఇవాళ ఆయన మాటే శాసనం. చాలా మంది ఉద్యోగాలు చేసే వ్యక్తులు సైతం నాకు ఇట్లా ₹1,00,000 వస్తుందని చెక్కు చూపిస్తే వాళ్ళ ఐడీలు వేస్తా ఉన్నారు ఆయనకి. అది ఎప్పుడు దాకా? ₹1,00,000 వచ్చేదాకా. ₹1,00,000 వచ్చిన తర్వాత వేరే వేరే వ్యక్తులు, క్వాలిటీ టీం, మంచి మంచి వ్యక్తులు ఇవాళ బిజినెస్లోకి వస్తూ ఉన్నారు. ఇదంతా ఎలా జరిగిందంటే నమ్మకంతో అతను ఒకే పనిని, చిన్న పనిని కన్సిస్టెంట్గా చేసుకుంటా వెళ్ళటం వలన ఇవాళ నెలకు ₹1,00,000 వస్తూ ఉంది. ఊరక నమ్మకం ఉంటే పని అవదండి, నమ్మకంతో పని చేయాలి, అప్పుడు మనకి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. అట్లా ఇక్కడ చూడండి, మనం చాలా మంది వ్యక్తుల్ని చూస్తూ ఉంటాం మన టీంలో కూడా. నెల రోజులు చాలా రిలాక్స్డ్గా ఉంటారు. పోయి 29వ తారీఖు, 30వ తారీఖు, 31వ తారీఖు, 1st తారీఖు లెవెల్ అచీవ్మెంట్ కోసం పోరాటం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏ అనే వ్యక్తి 2,000 పీవి మొత్తం వేసుకొని లాగుతున్నాడు కదలకల్లా ముందుకది. కానీ బి అనే వ్యక్తి రోజుకు ఒక 100 పాయింట్లు చేసుకుంటా ఈజీగా వెళ్ళిపోతా ఉన్నాడు. అంటే ఇక్కడ దీని అర్థం మీకు అయ్యే ఉంటుంది, ఆల్రెడీ అందరూ లీడర్స్ ఉన్నారు కాబట్టి. ఒకే పనిని, చిన్న చిన్న పనిని, ఇంతకుముందు నేను చెప్పిన లీడర్ టెస్ట్ మనీలో లాగా ఆయనకు వచ్చిన టెస్ట్ మనీనే ఎక్కువ మంది చెప్పుకుంటా వెళ్ళిపోయాడు. ఒకే చిన్న విషయాన్ని ప్రతిరోజు కన్సిస్టెంట్గా చేసుకోవటం వలన ఇవాళ నెలకి మంచి ఆదాయం తీసుకుంటా ఉన్నాడు, ఫలితం మంచిగా వస్తూ ఉంది. అట్లాగా మనం చేసే బిజినెస్లో కూడా లాస్ట్లో వచ్చేసి ఒక్కరోజే 2 రోజులు మనం ప్రొడక్ట్ బిల్లింగ్ చేపించినా కూడా అది మన ఇంట్లో ప్రొడక్ట్ గొట్లగా ఉంటుంది. చాలామంది అది ఒక నెగిటివ్గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది, టీంలో నెగిటివ్ ఇంప్రెషన్ని నింపుతూ ఉంటుంది. కానీ మీరు ప్రతిరోజు కూడా యూనిఫామ్ చేసుకొని
క్యారేజ్ తీసుకొని డెమో బ్యాగ్ ల్యాప్టాప్ తీసుకొని పొద్దున్నే 8 గంటల కల్లా 8:30 కల్లా నేను ఇవాళ ఫీల్డ్ వర్క్ బయలుదేరానని మీ గ్రూప్లో పోస్ట్ చేస్తే మీ టీం సభ్యులకి ఎటువంటి సంకేతాలు వెళ్తాయి? అలా కాకుండా మంత్ ఎండింగ్లో ఒక రోజు 2 రోజులు పనిచేసి ఆబరా గాబరాగా బిల్లింగ్ చేపించేసి తర్వాత ప్రొడక్ట్ అమ్ముకోలేక తిప్పలు పడి ఇవన్నీ చేస్తే మీ టీంలోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయి? ఇది నేను ఎవరి గురించో చెప్పట్లేదండి, నా గురించే చెప్తున్నా. దయచేసి ఎవరు కూడా దీన్ని నెగిటివ్గా తీసుకోవద్దు. మనం ఎలా పనిచేయాలి ఈ బిజినెస్లో? మనం ఏదో లైఫ్ ఉంటుంది, ముందుకు వెళ్దాం అని నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చాం, డిసైడ్ అయ్యి పనిచేస్తా ఉన్నాం. ఎలాగ పనిచేస్తున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. రిజల్ట్ ఓరియంటెడ్గా పనిచేస్తున్నావా, రిజల్ట్ రాకుండా పనిచేస్తున్నావా అనేది ఇక్కడ మనకి మనంగా అనాలిసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూడండి, ఇవన్నీ లెవెల్స్ మనకి తెలిసిన విషయమే. అయితే నా ఉద్దేశం ఏంటంటే ప్రతి లీడర్ కూడా ప్రతి లీడర్ కూడా ప్రతి లీడర్ కూడా 5%తో జాయిన్ అయినప్పుడు ఏ ఫైర్తో అయితే బిజినెస్లో ముందుకెళ్తాడో, నెలకి 2, 3, 4 ఫాస్ట్ అట్ 8% చేస్తాడో అలాగా ప్రతి వ్యక్తి కూడా పనిచేయాలి. అట్లా పని చేసుకుంటా ఉన్న సమయంలో మాత్రమే మనకి లెవెల్ అచీవ్మెంట్ అనేది, లెవెల్ ప్రమోషన్ అనేది జరుగుతూ ఉంటుంది. 5%లో ఉన్న వ్యక్తి 8%లోకి ప్రమోట్ అవ్వాల్సిందే. ఎప్పుడు పనిచేస్తే అవుతాడు. 8%లో ఉన్న వ్యక్తి 12%లోకి ప్రమోట్ అవ్వాల్సిందే. 12%లో ఉన్న వ్యక్తి 16%లోకి ప్రమోట్ అవ్వాల్సిందే. అలాగే బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్, క్రౌన్, ఇక్కడ సైడ్ వాల్యూమ్, క్వాలిఫైడ్ లెగ్స్ గురించి రాశాం. ఇవన్నీ కూడా మన లెవెల్ ఎప్పుడు ప్రమోట్ అవుతుంది? మనం పని చేస్తే ప్రమోట్ అవుతుంది. నెల మొత్తం పనిచేసి ఫలితం ఏమీ లేకుండా ఉంటే మనకి ఎలా ఉంటుంది ఫీలింగ్? నెల మొత్తం పనిచేసి లెవెల్ ప్రమోట్ అయ్యి పీవీని పెంచుకుంటే ఎలా ఉంటుంది మన ఫీలింగ్? ఒక్కసారి ఆలోచించండి. మీరు నెల మొత్తం పనిచేసి లెవెల్ ప్రమోట్ కాకుండా పీవీని పెంచుకోకుండా ఉండేదానికి అలవాటు పడ్డారా? లేదా నెల మొత్తం పని చేసుకుంటా చివరాఖరికి పీవీ పెంచుకొని లెవెల్ ప్రమోట్ అయ్యేదానికి ప్రయత్నం చేస్తున్నారా? ఒక్కసారి ఆలోచించేయండి. క్వశ్చన్ మీరుగా క్వశ్చన్ చేసుకోండి. అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ బిజినెస్లో మనం ముందుకు వెళ్ళడానికి మనం ఇక్కడ అప్లైన్ మనల్ని కొన్ని సందర్భాల్లో ఫోన్ ఎత్తకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో సమాధానం ఇవ్వకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో రెస్పాండ్ అవ్వకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో మనల్ని తిట్టొచ్చు, కొన్ని సందర్భాల్లో అసలు పలకపోవచ్చు. చాలా రకాల సమస్యలు ఉంటాయి. అవన్నీ కూడా యాజ్ ఏ లీడర్గా మనం వీటిని మేనేజ్ చేసుకోవాలి. ఇక్కడ యాజ్ ఏ లీడర్గా మనం మేనేజ్ చేసుకోవాలి. అప్లైన్ ఎప్పటిదాకా? ఒక బ్రాంజ్ అయిన తర్వాత దాకో, సిల్వర్ అయిన దాకో, గోల్డ్ అయిన దాకో అప్లైన్ ఉంటాడు. అప్పటిదాకా మీ బిజినెస్, మీ టీం అంతా కూడా అప్లైందే. ఎప్పుడైతే మీరు ఒక ఎల్ఓబి తీసుకొని ఒక సిల్వర్, గోల్డ్ 25,000, 30,000 చెక్కుకి వెళ్తారో మీకు బలం వచ్చేసిందని మీరు గ్రహించాలి. గ్రహించి నెల నెల ప్రమోషన్, నెల నెల పీవీ పెంచుకునే, నెల నెల చెక్కు పెంచుకునేలాగా మీరుగా పనిచేసుకోవాలి. ఇక్కడ రవిచంద్ర సార్కి తెలుసు మా అప్లైన్ మాకు ఎటువంటి సర్వీసులు ఇస్తాడు, ఎలాగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తాడు అనేది ఇక్కడ మన రవిచంద్ర సార్కి తెలుసు. అట్లాగా అప్లైన్ మీద డిపెండెన్సీ ఉండకూడదు. ఇది డిపెండెన్సీ ఉంటే బిజినెస్ ముందుకు వెళ్ళదు. ఎప్పుడైతే ఇండివిజువల్గా మీరు వర్క్ స్టార్ట్ చేసి మీ లెవెల్ ప్రమోషన్ కోసం, మీ బిజినెస్ గ్రోత్ కోసం, మీ పీవీ గ్రోత్ కోసం మీరు ఎప్పుడైతే వర్క్ స్టార్ట్ చేస్తారో అప్పుడే మీ టీంలో మ్యాజిక్ స్టార్ట్ అయింది. అప్పుడే మీకు టీంలో ఐడీస్ పడటం స్టార్ట్ అవుతుంది. అప్పుడే మీ టీంలో ఐడీలు యాక్టివేషన్ స్టార్ట్ అవుతాయి. అప్పుడే మీ టీము మిమ్మల్ని నమ్మడం స్టార్ట్ అవుతుంది. అప్పుడే మీరు లీడర్గా ఎదగడం స్టార్ట్ అవుతుంది. అప్పుడే మీరు మీ టీంకి ఒక ఇన్స్పిరేషన్ లీడర్గా మారటం అనేది స్టార్ట్ అవుతుంది. ఇది మనకి ప్రతి లెవెల్లో, ప్రతి నెలలో మనం దీన్ని నోట్ చేసుకొని ఫాలో అవుతూ దానికోసం దృష్టి పెట్టుకొని పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూడండి మిత్రులారా, సేమ్ అదే పాయింట్. మనం ప్రయత్నం చేసిన ప్రతిసారి కూడా
ఫలితం అనేది రాకపోవచ్చు. ప్రతి పని చేసిన ప్రతిసారి కూడా మనకి ఫలితం అనేది రాకపోవచ్చు. ఇక్కడ మీరు చెప్పండి, సక్సెస్ సక్సెస్ అయినటువంటి లీడర్స్ మనకి చాలా మంది ఉన్నారు వెస్టీజ్లో. వాళ్ళందరూ రిజెక్షన్స్ లేకుండానే టీం కట్టారా? లేదు. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ 15 సంవత్సరాల వయసులోనే ఒక ఐపీఎల్ సీజన్లో రన్స్ చేశాడు. దానికి అతను ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటాడు? లేదు. మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడు. ఎన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వలేదు? తీసిన సినిమా అన్ని హిట్ అయినాయా? ఇక్కడ ఇక్కడ మన వెస్టీజ్ విషయంలోకి వచ్చేటప్పటికి ఏం జరుగుతుందంటే, చాలా మంది లీడర్స్ కొంతమంది ఏమనుకుంటారంటే, నేను చెప్తే ఎవరు వినట్లేదు, నాకు టీం రాదు, నాకు చెప్పడం రావట్లేదు, ఇది నా వల్ల కాదు అని ఒకరికో ఇద్దరికో చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేయగానే వీళ్ళు ఫిక్స్ అయిపోతారు. వీళ్ళకున్న బలాన్ని కూడా మర్చిపోతారు. వాడెవడో ఈ బిజినెస్ గురించి తెలియక, ఈ బిజినెస్ వాల్యూ తెలియక వాళ్ళు చూద్దాంలే చేద్దాంలంటే, బిజినెస్ వాల్యూ తెలుసుకొని ఉండి కూడా, నీ బలం ఏంటో నీకు తెలుసుకొని కూడా వాళ్ళు రిజెక్ట్ చేస్తే మనం ఏంటి? నాకు అర్థం కాని విషయం అసలు. ఇది చాలా మంది జరుగుతూ ఉంటది. కానీ మిత్రులారా గమనించి, ప్రతిసారి ఎప్పుడైనా సరే మనం పని మొదలు పెట్టంగానే సక్సెస్ అనేది రాదు. మా అండి ఒక 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక హోటల్ స్టార్ట్ చేసింది. ఇది చాలా నాకు ఒక ఇన్స్పిరేషనల్ అనమాట. చాలా ఆలోచించాల్సిన విషయం ఇది. ఒక 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక హోటల్ స్టార్ట్ చేసింది. ఆమె ఏంటంటే షార్ట్ మైండ్ సెట్. ఒక నెల చూసింది, 2 నెలలు చూసింది, 3 నెలలు చూసింది, బిజినెస్ పెరగట్లేదని చెప్పేసి ఎత్తిపడేసి నష్టాల పాలైపోయింది. అంటే కొంచెం ఫైనాన్షియల్గా వాళ్ళు పర్లేదులేండి, పెద్దగా అది ఉన్నారు విషయం. కానీ 5 లక్షలు పెట్టుబడి పెట్టి ఒక నెల 2 నెలలకి ఎట్లా తెలిసిద్దండి? అది 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు పెట్టుబడి పెట్టిన వాళ్ళే సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు వెయిట్ చేస్తా ఉన్నారు కదా లాభాల కోసం. ఒక కారు షోరూమ్ పెట్టామండి, ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది? కారు షోరూమ్ పెట్టంగానే మనకి సేల్స్ వచ్చేస్తాయా? ఒక బైక్ షోరూమ్ పెట్టామండి, ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది? వెంటనే సేల్స్ పెరిగిపోద్దా? లాభాలు వచ్చేస్తాయా? ఒకసారి ఆలోచించేయండి. ఇక్కడ మనకు అలాంటిది రిస్క్ ఏమీ లేదు కదా. 1 రూపాయి పెట్టుబడి పెట్టలేదు కదా. ఒక 10,000 కూడా మనం పెట్టుబడి పెట్టలేదు కదా. ఎందుకు మనం వెయిట్ చేయలేకపోతా ఉన్నాం? ఒకసారి ఆలోచించండి. ఇది చాలా చాలా ఆలోచించాల్సిన విషయం అండి. మనం వేసిన ప్రతి బాణం కూడా తగలదు, కానీ ఏయంగా పర్ఫెక్ట్ అయిపోతా ఉంటాం. అదే ఇప్పుడు ఈ ఫస్ట్ స్టెప్ మనం ఎప్పుడైతే క్రాస్ అయిపోతామో ఆటోమేటిక్గా మనం అనేది పర్ఫెక్ట్ అయిపోతా ఉంటాం. మన లక్ష్యానికి మనం దగ్గరగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది మనం గ్రహించాలి. యాజ్ ఏ లీడర్గా ఈ పాయింట్ని మనం మైండ్లో పెట్టుకొని మనం పని ఏది చేసుకుంటా ముందుకెళ్ళాలి. అండి ఇట్లా చెప్పగానే చాలా మంది లీడర్స్ మీటింగ్లో ఉన్నప్పుడు చూసేద్దాం, చేద్దాం, చేద్దాం, బయటికి వెళ్తే 4 మంది నేసేద్దాం ఉంటారు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఎవరో ఒకలా గాలి మొత్తం తీసేస్తారు, మళ్ళీ మామూలే. అది ఈ బిజినెస్కి పనికిరాదండి. మోటివేషన్ అనేది ఈ బిజినెస్కి ఒక పార్ట్ మాత్రమే, కానీ డిసిప్లిన్ అనేది మిగతాదంతా డిసిప్లైనే. ఒక 5% మోటివేషన్ ఉంటే 95% ఇక్కడ డిసిప్లిన్ గానే ఉంటుంది. డిసిప్లిన్ వల్లే అవుతుంది. అంటే డిసిప్లిన్ అంటే ఏంటి? రెగ్యులర్గా మనం వర్క్ చేసుకుంటా వెళ్తాం. మోటివేషన్ అంటే ఏంటి? మీటింగ్ తర్వాత 1 రోజు 2 రోజులు పని చేయటం, లేదంటే అప్లైన్ మాట్లాడిన తర్వాత ఒకరికో ఇద్దరికో ప్లాన్ చెప్పటం, తర్వాత మళ్ళీ మామూలే. అది ఈ బిజినెస్లో పనికిరాదండి. అది బిజినెస్లో పనికిరాదు. మనం ఏదైతే గోల్ పెట్టుకున్నామో, మనం ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో, అది ఈ బిజినెస్లో మనం సాధించాలనంటే, ఈ బిజినెస్లో సాధించాలంటే ఒక డిసిప్లైన్గా మనం ఒక నిర్ణయానికి కట్టుబడి, ఒక వర్క్ స్టైల్కి అలవాటు పడి మన పని మనం చేసుకుంటా పోతూ అప్లైన్ నుంచి గైడెన్స్, సలహాలు, సూచనలు తీసుకుంటూ మన టీంని ముందుకు తీసుకెళ్ళినప్పుడు మాత్రమే మనం అనుకున్నది సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి మిత్రులారా, ఇంకోటి
ఓపిక ఉంటే సరిపోదు, ఎక్కడ పని చేయాలో తెలుసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది, కొంతమంది లీడర్స్ ఏం చేస్తారంటే డిసిప్లిన్ గా వర్క్ చేసుకుంటా వెళ్తారు. ఫలితం వస్తుందో రావట్లేదో చూడరు ఇక. డిసిప్లిన్ గా వర్క్ చేయమన్నారు కదా, డిసిప్లిన్ గా వర్క్ చేసుకుంటా వెళ్తారు. అక్కడ చేపలు లేని కాడ చేపలు పట్టుకుంటే ఏం ఉపయోగం? చేపలు ఉన్న వైపు మన డైరెక్షన్ మార్చుకోవాలి కదా. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ పని చేయాలో కూడా తెలుసుకోవాలి. అంటే ఎవరో ఒక లీడర్, ఒక ప్రాస్పెక్ట్ మనకు తెలిసిన వ్యక్తి ఉంటాడు. అతని బిజినెస్ లోకి వస్తే లైఫ్ మారిపోయింది, తిరగేస్తాడు, పొడి చేస్తాడు అని చెప్పేసి అతని దగ్గర మనం టైం వేసుకుంటా ఉంటాం. అతని దగ్గర టైం వేస్ట్ చేసుకుంటా ఉంటే మనం చెప్పాల్సిన ప్రాస్పెక్ట్లు ఎవరైతే ఉన్నారో, మనకి తెలిసిన వాళ్ళు వేరే ఎవరైతే ఉన్నారో వేరే వాళ్ళు, వాళ్ళకి వేరే టీంలో వాళ్ళు ఐడియాలు వేసుకుంటారు మనం అక్కడే కూర్చుంటే. సో దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి, ఇతని ఆలోచన విధానం ఎలాగ ఉంది అంటే మీరు గమనించండి. ఇక్కడ ఒక బండగా మన ఆలోచన ఎవరు చేస్తే ఇతను కూడా, ఇతని ఆలోచన విధానం ఎలా ఉంది అని చెప్పి మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం టైం వేస్ట్ చేసుకోకుండా వెళ్ళడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఇక్కడ చూడండి మిత్రులారా, అట్లా మనం పనిచేసుకుంటూ ముందుకెళ్లే క్రమంలో, అట్లా పని చేసుకుంటా మనకు ముందుకెళ్లే క్రమంలో మన డ్రీమ్స్ ని చేంజ్ చేసుకొని, లైఫ్ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకొని లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకునే క్రమంలో వెళ్తా ఉండే సమయంలో మనకి చాలా రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి, స్ట్రగుల్స్ వస్తూ ఉంటాయి. మీకు ఇందాక కూడా చెప్పాను, డౌట్, చాలా రకాల డౌట్స్ వస్తూ ఉంటాయి. నెగిటివ్ పీపుల్స్ ఎదురై మనల్ని వెనక లాగుతూ ఉంటారు. మనకి కూడా స్వతహాగా కొంత ఉంటది. తర్వాత రిజెక్షన్స్ వస్తూ ఉంటాయి, ఫెయిల్ అయిపోతూ ఉంటాం. ఇవన్నీ కూడా మనకి ఈ బిజినెస్ లో సర్వసాధారణంగా అయ్యేటువంటి సమస్యలు. వాటిని మనం ఐడెంటిఫై చేసుకొని మన మైండ్కి ఇచ్చుకోవాలి. ఈ బిజినెస్ లో ఇప్పుడు ముందుకెళ్దాం డ్రీమ్స్ కోసం, ఇవన్నీ కూడా మనల్ని ప్రయత్నం చేస్తా ఉంటాం. ఇది చాలా చాలా నిజం అండి. ప్రాక్టికల్ గా కూడా అందరికీ జరిగిద్ది ఆల్మోస్ట్. ఈ బిజినెస్ సీరియస్ గా చేయదలుచుకున్నారో మీకు మళ్ళీ కొత్తగా సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందుకు? ఈ బిజినెస్ లోంచి ఎలాగైనా సరే మిమ్మల్ని డ్రాప్ అవుట్ చేయాలని చెప్పేసి. అది మనం గమనించాలి. ఈ బిజినెస్ లో ఏముంది, మనం ఎందుకు వచ్చాం, ఈ వచ్చిన సమస్య, దీనికి సొల్యూషన్ ఏంటి అనేది మనం ఒక అవగాహన జ్ఞానంతో దాన్ని అనాలిసిస్, మన పనిలో మనం ముందుకెళ్ళినప్పుడు మాత్రమే మన కలల్ని కోరికల్ని తీర్చుకోగలుగుతాం ఈ బిజినెస్ లో. చాలా మంది మన టీమ్స్ లో డైరెక్టర్ సిల్వర్ గోల్డ్ అయిన కూడా ఆగిపోతా ఉంటారు. ఎందుకంటే చాలా చిన్న కారణాలు చెప్తా ఉంటారు. ఏంటంటే ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి చెబుతూ ఉంటారు ఫస్ట్ రీజన్. ఆ టైం మీద ఇక్కడ 3 నెలలు, 4 నెలలు, 5 నెలల్లో ఎల్ఓబితో 25,000 తీసుకోవచ్చు కదా. పోనీ బయటకు నువ్వు ఎంతకంటే ఎక్కువ సంపాదిస్తున్నావా? లేదు. సీరియస్ గా పోనీ ఇక్కడ పని చేసి డబ్బులు రావట్లేదా? ఇక్కడ అంత సీరియస్ గా పని చేయవు. అంత సీరియస్ గా పని చేస్తే ఇక్కడ కూడా డబ్బులు వస్తాయి కదా. ఆ విషయాన్ని గ్రహించరు. ఏంటంటే ఇవాళ పనికి వెళ్తే, ఇవాళ మనం చేస్తే 500, 1000, కానీ ఫ్యూచర్ లో లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు, ఫైనాన్షియల్ గా స్టేబుల్ చేసుకోవచ్చు, సెటిల్ అవ్వచ్చు. కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి అని వీటిని మాత్రం యాక్సెప్ట్ చేయలేరు. హార్ట్ టైం మైండ్ సెట్. సాయంత్రానికి మనం ఎంత సంపాదిస్తాం, ఇవాళ సాయంత్రానికి డబ్బులు చేతి పడుతున్నాయా లేదా అనేదాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్కమ్ వచ్చే బిజినెస్ ఆపర్చునిటీ నెగ్లెక్ట్ చేస్తారు. ఇది జరుగుతూ ఉంటది. వాటన్ని మనం ఫెయిల్ అవటానికి ఈ బిజినెస్ లో మనకి ఎదురొచ్చే సమస్యలు అన్నమాట. వాటిని మనం పక్కన పెట్టాలి.
ఆలోచన చేయాలి. ఎంత ప్రయారిటీ ఇవ్వాలి అంత ప్రయారిటీ ఇచ్చి వాటిని సెటిల్ చేసుకొని మన డ్రీమ్స్ వైపు ఫుల్ చేసుకునేలాగా ఈ బిజినెస్ లో స్కోప్ ఉంది కాబట్టి దాని వైపు మన ఫోకస్ ఉండాలి. మనం అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, అట్లా వెళ్ళే క్రమంలో అట్లా వెళ్ళే క్రమంలో చాలా కష్టపడతా ఉంటాం, చాలా కష్టపడతా ఉంటాం. కానీ కానీ రిజల్ట్ ఓరియంటెడ్గా కష్టపడం. ఇప్పుడు నేను గుంటూరు నుంచి మంగళగిరి అనుకుంటే గుంటూరు నుంచి మంగళగిరి వైపు రావాలనుకుంటే ఆ డైరెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు తెలియకుండా ఎటుపడితే అటు వెళ్తే మంగళగిరి చేరుకోలేము. ముందు గుంటూరులో నేను ఎక్కడ ఏ పొజిషన్, మంగళగిరి ఏ డైరెక్షన్లో ఉంది, అటువైపుగా మనం ప్లాన్ చేసుకోవాలి. ట్రాఫిక్ ఉందా, లేకపోతే ఎలా వెళ్ళగలుగుతాం, ఇవన్నీ కూడా ముందే మనం అంచనా వేసుకొని ముందుకెళ్ళాలి. అట్లాగా ఒక డైరెక్షన్ లేకుండా, ఒక టార్గెట్ లేకుండా, ఒక గోల్ లేకుండా మనం కష్టపడతా ఉంటే మనకి బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది మన కష్టం అంతా కూడా. సో మిత్రులారా గమనించండి, మనం చేసే కష్టం ఏదైతే ఉందో రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండాలి. అంటే నేను ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పాను, మన మాట ఐడి పడేలాగా ఉండాలి, మన మాట లీడర్గా కన్వర్ట్ అయ్యేలాగా ఉండాలి, మన మాట బిజినెస్గా మారేలాగా ఉండాలి. అది ఎప్పుడు వస్తుందంటే ఈ బిజినెస్లో నువ్వు సక్సెస్ అవ్వాలనే కోరిక తపన ఉన్నప్పుడు, ఈ బిజినెస్ మీద నీకు ఉన్న నమ్మకం, దాన్ని బట్టే మనకి ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. డైరెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫలితం వచ్చే దగ్గర పనిచేయాలి, ఫలితం లేని దగ్గర ఎందుకు పనిచేయటం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో అట్లా చేసే క్రమంలో కూడా చాలామంది నేను చేసిన పని అంతా వేస్ట్ అయిపోయిందని అనుకుంటా ఉంటారు. ఇవాళ ఒక లీడరు ఫర్ ఎగ్జాంపుల్ 4 1-to-1 మీటింగ్లు చేస్తే సాయంత్రానికి ఒక్క ఐడి కూడా రాకపోతే కొంతమంది తెలియక అవగాహన లేనటువంటి వ్యక్తులు ఏమనుకుంటారంటే ఇవాళ నేను పని చేశాను కానీ ఫలితం రాలేదని అనుకుంటారు. కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలిసిన వాళ్ళుగా ఎక్స్పీరియన్స్ అవుతారు, నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. ఇలా చెప్తే వాళ్ళు ఐడి వేయట్లేదు అన్న అవగాహన వాళ్ళకి వచ్చింది. రేపు చెప్పబోయే వాళ్ళకి ఇవాళ ఏం చెప్పారో దానికంటే బెటర్గా చెప్పడానికి స్కోప్ ఉంటుంది. అదంతా కూడా ఎక్స్పీరియన్స్ అంటాం. ఇక్కడ కూడా మనం ఈ పిక్చర్లో గమనించినట్టయితే ఇది చాలా మందికి తెలుసు, చాలా వైరల్ అయింది ఈ ఫోటో. ఓర్పుగా 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 మనం ఈ బిజినెస్లో నిలబడ్డట్టయితే అదంతా కూడా పునాది అనమాట. ఆ పునాది మనకి స్ట్రాంగ్ అవుతుంది. ఆ స్ట్రాంగ్ అయిన తర్వాత వచ్చే రిజల్ట్స్ చాలా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ వెదురు మొక్క కూడా చూసినట్లయితే ఫస్ట్ 5 సంవత్సరాలు పెద్దగా ఏం పెరగదు, కానీ వేరు వ్యవస్థని బాగా డెవలప్ చేసుకుంటా ఉంటుంది. కానీ నెక్స్ట్ చూడండి, తర్వాత 6 వారాలలో ఎంత పైకి ఎదిగిందో చూడండి ఒకసారి. అంటే వేరు వ్యవస్థ డెవలప్ కావడానికి 5 సంవత్సరాలు పడితే 5 సంవత్సరాల్లో డెవలప్ చేసినటువంటి వేరు వ్యవస్థతో 6 వారాల్లో ఆ మొక్క చూడండి ఒక వృక్షం లాగా ఎలా ఎదిగిందో. అట్లాగే మన టీం కట్టడానికి కొంచెం టైం పట్టచ్చు, కానీ ఫలితం రావడానికి మాత్రం తర్వాత తొందరగా ఆశాజనకంగా మనకి చెక్కులు మారడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. నేను కొంతమంది ఆల్రెడీ ప్రాక్టికల్గా కూడా చూశాను. సో కాబట్టి మిత్రులారా ఇలాంటి ఆలోచనతో మనం ముందుకెళ్ళాలి. ఇక్కడ ఇలా వెళ్ళే క్రమంలో కూడా ఇక్కడ ఈ పిక్చర్లో చూడండి, టీం వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ టీంలో ఒక 4 వ్యక్తులు మీ మైండ్ సెట్తో పనిచేస్తే బ్లూ టీం లాగా ముందుకెళ్ళిపోతూ ఉంటాం. మీ టీంలో 100 మంది ఉండి వాళ్ళు 100 మంది 100 డైరెక్షన్లో పనిచేస్తే రెడ్ టీ షర్ట్ ఏదైతే ఉందో అలాగా ముందుకెళ్దో వెనక్కి వెళ్దో. అంటే మిత్రులారా టీంలో ఎవరైతే సక్సెస్ అవ్వాలనుకుంటారో వాళ్ళ మైండ్ సెట్ ఒకలాగే ఉంటుంది. పర్టికులర్గా ఒక గోలు టార్గెట్ లేని వాళ్ళు ఎలా పడితే ఏ డైరెక్షన్లో పడితే ఆ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు పడవ అనేది బోట్ అనేది ముందుకు వెళ్దాం. కానీ బ్లూ టీం చూడండి, ఒకే ఆలోచనతో ఒకే రకంగా మనం ముందుకెళ్ళినప్పుడు ఆలోచన చేసినప్పుడు వాళ్ళ బోట్ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అట్లాగా మన టీంని మనం తయారు చేసుకోవాలి, మన టీంని అలా రెడీ చేసుకోవాలి, మన టీంకి అలాంటి నాలెడ్జ్ ఇచ్చుకోవాలి.
ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మన వెస్టీజ్ అనేది మనుషులు మైండ్ సెట్తో కూడినటువంటి బిజినెస్. సో కాబట్టి మిత్రులారా, మన ఆలోచనలో ఒక టీమ్గా వర్క్ చేయగలిగితే ఇక్కడ రిజల్ట్స్ అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి. అదే ఇప్పుడు ఇందాక మన రవిచంద్ర సార్ కూడా చెప్తున్నారు, కొంతమంది లీడర్స్ ని తయారు చేసుకుంటే చందు సార్ ముందుకెళ్తా ఉన్నారని చెప్పేసి. అలాగే అద్భుతమైన లీడర్స్ వైఎస్ఆర్ కావచ్చు, ఎస్ఆర్కే సార్ కావచ్చు, మధు సార్ కావచ్చు, రవిచంద్ర సార్ కావచ్చు, మాణికర సార్ కావచ్చు, ఇంకా 2-3 లెగ్గులు అంజీ సార్ కావచ్చు, మహబూబ్ సార్ కావచ్చు, ఇట్లా చాలా మంది లీడర్స్ ని సార్ ఒకే మైండ్ సెట్ తో డెవలప్ చేశారు కాబట్టి 6,40,000 వస్తా ఉన్నాయి. ఆయన బోట్, ఆయన బైక్, ఆయన బండి స్పీడ్కి వెళ్తా ఉంది. అట్లాంటి లీడర్స్ ని మనం కూడా డెవలప్ చేయగలిగితే మనం కూడా అలాగే ఈ బిజినెస్ లో ముందుకెళ్ళడానికి స్కోప్ అనేది ఉంది. ఇక్కడ చూడండి, అలాగే చేయకపోతే ఏం జరుగుతుందో. వర్క్ చేసుకుంటూ వచ్చారు ట్రాక్, ఎటువైపు నుంచి ఎటువైపు వేసుకొచ్చారో ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. ఆ ఫలితం అనేది ఎలా ఉంటుందో, మనం చేసే వర్క్ కూడా ఎంత లాస్ అయిపోతా ఉంటామో ఒకసారి మీరు గమనించండి. టీం వర్క్ చేయకపోతే ఎంత లాస్ వచ్చిందో, టైం వేస్ట్ అయిపోయింది, ఎఫర్ట్ వేస్ట్ అయిపోయింది, బడ్జెట్ వేస్ట్ అయిపోయింది, ఇట్లా చాలా రకాలుగా నష్టపోయే అవకాశం ఉంది. సో కాబట్టి మిత్రులారా, మనం అందరం కూడా కలిసి ఇలా టీం వర్క్ చేసుకుంటే ముందుకెళ్ళడానికి ఎక్కువ స్కోప్ ఉందని చెప్పి మీకు మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. అలాగా చేసే క్రమంలో మనం ఫాస్ట్ యాట్ 8% మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకోవాలి. ప్రతి లీడర్ కూడా అప్లై చెప్తానే ఉంటాడు, ఇది మన అందరికీ తెలిసిన విషయమే. సో కాబట్టి ఫాస్ట్ యాట్ 8%, మన టీంలో ఎంతమంది లాస్ట్ మంత్ ఎంతమంది అయ్యారో, ఈ మంత్ ఎంతమందిని తయారు చేయాలి, మన పీవీని ఎలా పెంచుకోవాలి అనే దానిలో మనకి ఈ ఫాస్ట్ యాట్ 8% అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి దీని మీద మనం ఫోకస్ చేయాలి. 22 లక్షలు తీసుకునే విజయరాజ్ సార్ కూడా మనకి చెప్పే మాట ఏంటంటే, ఫాస్ట్ యాట్ 8% అనేది మన బిజినెస్కి పిల్లర్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో కాబట్టి మిత్రులారా, ప్రతి ఒక్కరూ కూడా ఈ ఫాస్ట్ యాట్ 8% మీద ఫోకస్ చేయండి. ఎక్కువ మంది ఫాస్ట్ యాట్ 8%ని తయారు చేయండి. ప్రతి నెల కూడా మన బిజినెస్లో గ్రోత్ అవడానికి ఉంటుంది. ఫైనల్గా నేను చెప్తున్నది ఒకటే మాట మిత్రులారా, ఓడిపోయిన వాడిని సమాజం మనం పట్టించుకోవద్దు, గెలిచిన వాడు ఏం చెప్పినా కూడా నమ్మిద్ది. ఇది మనకి ప్రత్యక్షంగా మనం చూసాం. విజయ్ పక్క రాష్ట్రంలో ఎలక్షన్స్లో లాస్ట్ టైం గెలిచినప్పుడు మనం అందరం కూడా తెలిసిన విషయం ఇది. ఎవడికి కావాలో ఓడిన వాడిని బోడి సంజాయిషి, ఈ లోకం వాళ్ళకి కొట్టుకుపోయిన వాడికి జలసమాధి కట్టిద్ది, ఒడ్డుకి చేరిన వాడికి వంగి సలాం కొట్టిద్ది. ఇది చాలా చాలా ఇన్స్పిరేషనల్ వర్డ్ మిత్రులారా, నాకు చాలా బాగా ఇష్టం. ఏ పని చేసినా మనకి గుర్తింపు లేకుండా ఉంటే ఉపయోగం ఉండదు. మనం ఈ బిజినెస్లోకి ఎందుకు వచ్చాం, మన గోల్ ఏంటి, మన టార్గెట్ ఏంటి, దానికి ఎలా పని చేయాలి అనే అప్లైన్ సలహాలు సూచనలు తీసుకొని మనం ముందుకెళ్తే డెఫినెట్గా మనం వండర్ఫుల్ లీడర్గా మంచి ఇన్కమ్ తీసుకొని కొన్ని వేల మందికి మనం ఒక ఇన్స్పిరేషన్గా మారి, ఫైనాన్షియల్గా కావచ్చు, లేదంటే హెల్త్ పరంగా కావచ్చు, మనం ఒక లీడర్గా ఈ బిజినెస్లో ఉండటానికి ఈ ప్లాట్ఫామ్ వెస్టీజ్ నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అని చెప్పడంలో 1% కూడా సందేహం లేదని మిత్రులారా గ్రహించండి. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన రవిచంద్ర సార్కి, అలాగే మన ఈ జూమ్ మీటింగ్లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులారా. ఈరోజు ఈ మీటింగ్ మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఒక ప్రొడక్ట్ గురించి కూడా సార్ నన్ను చెప్పడం జరిగింది. చెప్దాం అనుకున్నాను, నేను కూడా కొంచెం నాకు లేట్ అవ్వడం వల్ల నేను చెప్పలేకపోయాను. నెక్స్ట్ టైం మళ్ళీ నాకు ఈ అవకాశం వచ్చినప్పుడు వండర్ఫుల్గా మరొక వండర్ఫుల్ సెషన్తో నేను మీ ముందుకు వస్తానని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన రవిచంద్ర సార్కి, అలాగే మన టీం సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్.